జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దిండి దర్శకుడిగా మారి బలగం అనే సినిమా చేసిన సంగతి మనందరికీ తెలుసు. అది ఎంత మంచి సక్సెస్ అందుకుందో కూడా తెలుసు. 4 కోట్ల బడ్జెట్తో తీసిన ఆ సినిమాకు భారీ లాభాలు వచ్చాయి. థియేట్రికల్ నుంచి 30 కోట్లు, ఓటీటీ నుంచి 12 కోట్లు, శాటిలైట్ డబ్బింగ్, ఆడియో వంటి వాటి రూపంలో నిర్మాతకి దాదాపుగా 50 కోట్ల వరకు ప్రాఫిట్ అయితే వచ్చింది. కమర్షియల్ సంగతి ఎలా ఉన్నా కానీ కంటెంట్ పరంగా దర్శకుడు వేణునైతే డిస్టింక్షన్లో పాస్ చేశారు ప్రేక్షకులు. జబర్దస్త్లో స్కిట్స్ చేసుకునే వేణులో ఇంత టాలెంట్ ఉందా అని అందరూ ఒకంత ఆశ్చర్యపోయేలా చేసింది. అందుకే నిర్మాత దిల్ రాజు తన బ్యానర్లోనే నెక్స్ట్ సినిమా చేసుకోమని ఆఫర్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఎల్లమ్మ అనే కథ చెప్పడం, అది కూడా ఓకే అయిపోవడం కూడా జరిగింది. మొదట నాని, తేజ సజ్జలతో అనుకున్న ఈ సినిమా ఫైనల్గా నితిన్ వద్దకైతే వెళ్ళింది. దాదాపు 40 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మించబోతున్నాడు దిల్ రాజు. హీరోయిన్గా సాయి పల్లవిని అనుకుంటున్నారు, కానీ ఆమె బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకి కాల్ షీట్లు సర్దుబాటు కాలేదని చెప్పి తప్పుకుంది. దీంతో మేకర్స్ కీర్తి సురేష్ని సంప్రదించారట. రూటెడ్ స్టోరీస్కి సాయి పల్లవి ఫస్ట్ ఆప్షన్గా చూస్తారు టాలీవుడ్ మేకర్స్. ఒకవేళ ఆమె నో చెబితే వెంటనే కీర్తి సురేష్ని సంప్రదిస్తారు. ఈసారి కూడా అదే జరిగింది. కీర్తి సానుకూలంగా స్పందించిందట. మరి ఆమె ఎంపికైందా లేదా అనేది త్వరలోనూ చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో నితిన్తో రంగ్ దే సినిమాలో కలిసి నటించింది కీర్తి సురేష్. ఎల్లమ్మలో కన్ఫర్మ్ అయితే రెండోసారి ఈ పేరు రిపీట్ అయినట్టు అవుతుంది.